Hello all, welcome to my channel Bowl and Bite. Today my first recipe is tomato pickle. సో ఈ పికిల్ని మనం 4-5 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈజీ వేలో చేసుకునే పికిల్ ఇది. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతుల్ని ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ని హీట్ అయ్యాక కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక టొమాటో ముక్కల్ని తీసుకుని కొంచెం మగ్గించుకోవాలి. ఒకసారి ముక్కల్ని మిక్స్ చేసుకుని తర్వాత లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మా బౌల్ అండ్ బైట్ బిజినెస్ యొక్క డీటెయిల్స్ అనేవి లాస్ట్ షాట్లో అప్లోడ్ చేసాము. ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ పై నెంబర్స్, విజిటింగ్ అవర్స్, బుకింగ్ అవర్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసాం. ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక సైజ్ అంతా చింతపండు తీసుకుని టొమాటో బొక్కల్లో పెట్టి నెక్స్ట్ లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించాలి. ఓకే, ఇప్పుడు ఈ టొమాటోల నుంచి కూడా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అవ్వాలి. డ్రై అయితే వరకు మనం మగ్గించాలి. అప్పుడు ఈ టొమాటోల నుంచి పీల్ అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఆవాలు ఉన్న వాటిని మిక్సీ పట్టుకొని పక్కన ఫైన్ పౌడర్ కింద ఉంచుకోవాలి. చూస్తారుగా ఇక్కడ మనకి టొమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఓకే, మగ్గిన వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన టొమాటో గుజ్జుని మనం మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ ఫైన్ పేస్ట్ని వేసి మగ్గించాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా ఒక 2-3 టైమ్స్ కలుపుకొని నెక్స్ట్ లిడ్ పెట్టుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఈ పేస్ట్ నుంచి సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం ఫైన్ పౌడర్ చేసుకున్న మెంతి ఆవాల పొడి, నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం. మీకు ఇంకా కొంచెం కారం తినేవాళ్ళది ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అసలు మొత్తం కారం, ఉప్పు, మెంతి పొడి అందరూ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ ప్రొసీజర్లో చేసే ఈజీ వే పికిల్ అనేది పిల్లలకి ఎంతో నచ్చుతుంది, రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వేరే స్టవ్ పైన పోపు బాండి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక చాప్ చేసుకున్న గార్లిక్ తీసుకుని వేయించుకోవాలి. దాంట్లో కొంచెం ఇంగువ వేస్తే ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది పికిల్కి. సో కొంచెం మగ్గాక మనం ఈ టమాటో పికిల్లో ఈ గార్లిక్ అండ్ ఇంగువ వేసిన పోపుని వేసి బాగా కలుపుకోవాలి. సో ఇక్కడితో టమాటో పికిల్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం ఈ గార్లిక్ అండ్ ఇంగువ వేసిన ఆయిల్ని బాగా కలుపుకొని పచ్చడిని కొంచెంసేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అంతే, టేస్టీ అయిన టమాటో పికిల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.